ప్రియ సేవకుడా, నీ పిల్లలు కూడా నీతో సేవా మందిరములో, దేవుని మందిరములో ఉండగలుగుతున్నారా? నేను ఒక్కడనే వెళ్తున్నాను అనుకొని నీకు ఒక్కడవే బ్రహ్మాండంగా మరి ఇన్షర్ట్ చేసుకొని, సూట్ వేసుకొని, బూట్ వేసుకొని బ్రహ్మాండంగా వెళ్తున్నావు, సువార్త చేస్తున్నావు. ఇది వాళ్ళకి చెప్పడమే నా వంతు అనుకుంటున్నావు. ఇది కాదు సువార్త. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, చాలా భక్తిపరుడు. ఎందుకంటే తాను ఒక్కడే వెళ్తాడు సువార్త సేవకి. కానీ మాటలో గాని, చూపులో గాని, అతని ప్రవర్తనలో గాని ఎక్కడ కూడా తప్పిపోయిన వాడు కాడు. తన యొక్క కుటుంబానికి చెప్పలేకపోవుట చేత, తన కుటుంబాన్ని ఆయన రక్షించుకొనలేకపోయినటువంటి దాని చేత ఆ కుటుంబములో తనకి 9 మంది పిల్లలు. ప్రియ దేవుని పిల్లలారా, 9 మందిలో ఒక్కరు కూడా బ్రతికి లేరు. తాను చనిపోయిన తర్వాత కుటుంబం అంతా కూడా అందరూ చనిపోయారు. కారణం, నీ ఒక్కడివే బుద్ధిమంతుడు అయితే, నీ ఒక్కడివే